ప్రియమైన పిల్లరా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడివైన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో మరొకసారి లైవ్ ద్వారా నీ వాక్యాన్ని నాయన మరి ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఈ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలను బలపరచండి, మీ దాసుని మరుగుపరచమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, ఈ సమయంలో మరొకసారి ఈ విధంగా మనం లైవ్లో ప్రభు వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో యోహాను సువార్తలో హెడ్డింగు 5 మంటపములు. 5 మంటపములు అంటే సరిపోద్ది. 5 మంటపములు. 5వ అధ్యాయంలో 2వ వచనం, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు అన్నాడు. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర, యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాకారానికి 12 ద్వారాలు ఉన్నవి. 12 ద్వారాలు ఉన్నవి. అలాగే ప్రభు 12 అనేది చాలా సందర్భాల్లో యేసు ప్రభు వారి శిష్యులు 12 మంది, పరలోకములో యెరూషలేము, నూతన యెరూషలేము దగ్గర 12 మంది దేవదూతలు, 12 పునాదులు, అలాగే 12 నీటి బుగ్గలు, ఇలాగ 12 అనేవి చాలా సందర్భాల్లో బైబిల్లో మనకు అనిపిస్తుంది. జనరల్గా ఈ లోకంలో సంవత్సరానికి ఎన్ని నెలలు అని చూసినట్లయితే 12 నెలలని దేవుణ్ణి ఎరగని వారు కూడా చెప్పేది 12 నెలలు అంటాం. అందుకే గొర్రెల ద్వారము, ఇటువంటి ద్వారాలు మత్స్య ద్వారము, అశ్వద్వారము, పెంట ద్వారము, ఇలాగా రకరకాలైనటువంటి పేర్లు నెహెమ్యాలో ఆ ద్వారాల గురించి రాయబడ్డది. ఈ గొర్రెల ద్వారం దగ్గర మరి హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదన్నాడు. ఈ గొర్రెల ద్వారము అనేది మాట యేసు ప్రభు వారు కూడా ఏమన్నారంటే 10వ అధ్యాయంలో ప్రభువారు ఆ విషయాన్ని ఎత్తుకొచ్చాడు. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. ఆయన అంటాడు, గొర్రెల పోవు ద్వారము నేనే అంటాడు. గొర్రెల పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు దోచుకునేవారు. గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన కోనేరు కలదు. బెతెస్దా అనేటువంటి హెబ్రీ భాషలో బెతెస్దా అంటే అర్థం ఏంటంటే కృపా నిలయము. బెతెస్దా అనేటువంటి ఈరోజు చాలా సంఘాల్లో చాలామంది దేవుని సేవకులు వారి పరిచర్యలో బెతెస్దా అనేటువంటి మాటను పెట్టుకుని పరిచర్యలు చేస్తున్నారు. కృపా నిలయము, బెతెస్దా అంటే కృపా నిలయము. నిజంగా మాటలో చాలా కృప నిలకడగా నిలయము
నిజంగా ఎంత భాగ్యము. మన కుటుంబాల్లో కృప నిలయము చేస్తే, నివాసము చేస్తే, మన సంఘాల్లో కృప నివాసము చేస్తే, మన సహవాసాల్లో కృప నివాసము చేస్తే ఎంత భాగ్యము నిజంగా మనం చెప్పలేము. అందుకే ఆ బెతెస్దా అనబడిన కోనేరు కలదు. ఆ కోనేటికి 5 మంటపాలు కలవు అని రాయబడ్డది. 5 మంటపాలు అని రాయబడ్డది. ఈ కోనేరులో చుట్టూ 5 రేవులు ఉండి 5 మంటపాలు, మంటపము దాని పక్కనే రేవు కూడా తప్పనిసరిగా ఉంటుంది కోనేటిలో దిగడానికి. 5 మంటపాలు దేనికి సూచిస్తున్నాయి అని మనము ఆత్మీయంగా చూసినట్లయితే, యేసు ప్రభువారి పంచగాయములు, యేసు ప్రభువారి పంచగాయములకి సూచిస్తూ, ఆ పంచగాయాల ద్వారానే మన పాపానికి స్వస్థత, మన రోగాలకి స్వస్థత అయ్యింది. ఆయన పొందిన గాయముల చేతే మనము స్వస్థత నొందితిమి అంటాడు. పాపాల విషయంలోనూ స్వస్థత కలిగింది, రోగాల విషయంలోనూ స్వస్థత కలుగుతానే ఉంది. యేసు ప్రభువారి పంచగాయములన్నమాట. మన చేతులతో చేసినటువంటి పాపానికి ఆయన చేతుల్లో మేకులు కొట్టారు. మన కాళ్ళతో చేసినటువంటి పాపానికి ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టారు. మన తలంపులు, మన ఆలోచనలతో చేసేటువంటి పాపాలకి ఆయన మెదడులో ముళ్ళ కిరీటాన్ని దింపారు. ఈ విధముగా పంచగాయములు, 5 మంటపములు. పూర్వకాలములో ఈ ప్రపంచానికి 5 ఖండాలే ఉండేవి. ఆ తర్వాత 2 కలిపి 7 ఖండాలు చేశారు. అయితే ఈ 5 మంటపాలు, ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఆయా సమయంలోనంట దేవదూత పరలోకాన్ని వచ్చి కోనేటిలో దిగి నీళ్లు కదిలిస్తూ ఉంటుందంట. కోనేటిలో దిగి నీళ్లు కదిలిస్తూ ఉంటుందంట. దేవదూతలు మన మధ్యలో సంచరించిన మనకు కనిపించవు. మరి దేవదూత కోనేటిలో దిగినట్టుగా వీళ్ళకి ఏమైనా కంటికి కనిపిస్తుందంటే లేదు. దేవదూత కోనేటిలో దిగినట్టుగా ఏమైనా కంటికి కనిపిస్తుందంటే లేదు. దేవదూతలు మహిమా స్వరూపాలు, దేవుడిచ్చినటువంటి మహిమా ప్రభావాలతో కప్పబడ్డారు. దివ్య శక్తులు ఉంటాయి, దేవదూతలకి దివ్య శక్తులు ఉంటాయి. అవి కనిపించాలి అనుకుంటే మనకు కనిపిస్తాయి, కనిపించకూడదు అనుకుంటే మరుగ్గానే అదృశ్య రూపంలోనే సంచరిస్తూ ఉంటాయి. అనేక మంది దేవదూతల్ని చూసినటువంటి భక్తులు బైబిల్లో ఉన్నారు. నేను ఒకసారి ప్రార్థనలో దేవదూతను చూశాను. ప్రార్థనలో దేవదూతని కొన్ని నిమిషాల పాటు దర్శనంలో కళ్ళు మూసుకున్నప్పుడు నాకు దేవదూత కనిపించింది. అందుకే దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించినప్పుడు అన్నాడు. దేవదూత ఏమైనా కనిపిస్తుందంటే కంటికి కనిపించదు. నీళ్లు కదిలినప్పుడు దేవదూత దిగింది అనేటువంటి వాళ్ళకి ఒక గుర్తు. కోనేటిలో నీళ్లు కదిలిని అనగానే దేవదూత దిగింది అని గుర్తు. ఇక్కడ 5 మంటపాల్లోనూ దిగినప్పుడు
ఆ నీళ్లు ఎప్పుడైతే కదిలాయో, కదలగానే మరి ఎవరైతే ముందుగా ఆ కోనేటిలో దిగుతారో వాళ్ళకి ఎటువంటి రోగం ఉన్న వాళ్ళైనా సరే స్వస్థత స్వాట్లో వస్తుంది. అందుకు అటువంటి పరిస్థితి అక్కడ విచిత్రమైన పరిస్థితి ఉంది కాబట్టి 5 మంటపాల్లో కుంటివారు, గుడ్డివారు, మోగవారు, ఊచ కాలు చేతులు కలిగిన వారు, వీళ్ళంతా 5 మంటపాల్లో కిటకిటకిటలాడిపోతున్నారు. ఇది క్వారంటైన్లో ఈరోజు మనకి ఎన్ని క్వారంటైన్లు ఏర్పాటు చేసినా సాలనట్టుగా కిటకిటలాడుతున్నారు చూసావా కరోనా వైరస్కి. అలాగా 5 మంటపాల్లో కూడా జనులు కిటకిటకిటలాడిపోతున్నారు. కుంటివారు, గుడ్డివారు, మోగవారు, ఊచ కాళ్ళు చేతులు కలిగినటువంటి వారు నిండిపోయి ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ కోనేరు నీళ్లు కదులుతాయో, కదలగానే ముందు ఎవడైతే ఆ కోనేటిలోకి దిగుతాడో ఆ దిగిన వాడు ఎటువంటి రోగం ఉన్నప్పుడు కూడా వాడు స్వస్థతను వస్తుంది. అది అక్కడ ఆ విచిత్రమైనటువంటి పరిస్థితి. అందుకే వీళ్ళంతా వేచి ఉన్నారు అక్కడ. ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడునంట. మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా బాగుపడును. నీరు కదిలింపబడినటువంటి మీదట ఆ కోనేరు చాలా గంభీరంగా ఉంటుంది. నీళ్ళు ఎప్పుడైతే కదిలించబడ్డాయో దేవత దిగిందని అర్థం. అక్కడ దేవదూత ముట్టినటువంటి నీళ్లు రోగికి తగిలితే మామూలుగా ఉన్నప్పుడు ఆ నీళ్లు ఎటువంటి కార్యము చేయం. ఆ నీళ్లు వల్ల ఎటువంటి సూచక్రియ కానీ ఎటువంటి స్వస్థత కానీ జరగదు. దేవదూత దిగినప్పుడు మాత్రమే ఆ పవరు ఆ నీళ్ళకు వస్తుంది. చూడు, కరెంట్ లేనప్పుడు కరెంటు తీగలు ఏమి చేయలేవు మనల్ని. కరెంటు లేనప్పుడు ఆ కరెంటు తీగలు ఏమి చేయలేవు. కరెంటు పాస్ అవుతున్నప్పుడు ముట్టుకున్నామా ఎన్ని వేల మంది అయినా మన పని ఫినిష్. ఏమండి, శక్తి, విద్యుత్ శక్తి. ఆ కోనేటిలో నీళ్ళు కూడా అంతే. దేవదూత దిగక ముందు అవి మామూలు నీళ్ళే. దేవదూత దిగిన తర్వాత ఎటువంటి రోగమైనప్పుడు కూడా ఇమ్మీడియట్లుగా స్వస్థత వచ్చే పవర్ కలిగినటువంటి నీళ్లుగా మారిపోతాయి. ఎంత గొప్ప సంగతి నిజంగాను. అందుకే పోటీ పడి 5 మంటపాల్లో కూడా కుంటివారు, గుడ్డివారు, రకరకాలైన వ్యాధిగ్రస్తులందరూ కూడా ఆ మంటపాల నిండా కిటకిటలాడిపోతున్నారన్నమాట. నీళ్లు కదలడమే. ఈరోజు కోనేరులు దేవుని సంఘాలకి సాదృశ్యంగా తీసుకుంటే, కోనేరులు దేవుని సంఘానికి సాదృశ్యంగా తీసుకుంటే, ఏమండి, నీళ్లు వాక్యానికి సాదృశ్యంగా తీసుకుంటే, ఏమండి, కదిలించబడినటువంటి అనుభవాలు. దేవదూత వచ్చి నీళ్లు ముట్టితే, నీళ్ళల్లో దిగితే ఎలాగా పవర్ వచ్చిందో, దేవుని సంఘాల్లో వాక్యంతో పాటు పరిశుద్ధాత్ముడు కూడా దిగాలి. అది దేవదూత వచ్చి సంఘాలయమో కోనేటికి సాదృశ్యం, నీళ్ళేమో వాక్యానికి సాదృశ్యం. దేవదూత దిగినప్పుడు ఎలాగైతే కదిలించబడ్డాదో, వాక్యం చెప్పిన పరిశుద్ధాత్ముడు సంఘాల మధ్యలో సంచరిస్తే ఒక అద్భుతమైనటువంటి ఉజ్జీవం సంఘంలో వస్తుంది. ఆయన సంచరిస్తూ ఉంటే, ఏమండి, ఆయన భూమి మీద సంచరించాడంటే అక్కడ వాతావరణం మారిపోద్ది. పరిశుద్ధాత్మ దేవుడు 10 మంది ఉన్నా 120 మంది ఉన్నా ఆయన సంచరించాడంటే అక్కడ మొత్తం మీద వాతావరణం మారిపోద్ది. ప్రజల్లో ఒక శక్తి పొందుకున్న వారిగా,
హృదయాలు తేలికైపోయి ఆత్మతో నింపబడి ఆత్మలో సంతోషించి అభిషేకముతో నూతన అభిషేకంలో ఆనందిస్తూ ఉంటాం. దాన్ని కనిపెట్టాలి. దాంట్లో ఏమండి అరామర లేకుండా, మళ్ళీ అందులో భేదాలు లేకుండా ఏక మనస్సుతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కార్యాన్ని చేస్తాడు. ఈ దినాల్లో సంఘాల్లో చూసినట్లయితే ఆత్మ పొందుకున్న వాళ్ళే గుడ్లెటి చూస్తూ ఉంటారు. వాళ్ళు కనిపెట్టి దేవుడిచ్చిన ఉచితంగా కృపావరము నీకు ఇచ్చాడు అన్య భాషలు, నువ్వు కనిపెట్టి నువ్వు నింపబడతా ఉంటే దేవుని శక్తి నీలో ప్రవహిస్తుంటుంది, నీకే మంచిది. చాలామంది ఆత్మ పొందిన వాళ్ళు కనిపెట్టరు, కళ్ళు ముయ్యరు. ఎందుకంటే వాళ్ళకి అదో రకమైన ఫీలింగు. మారు మనసులోనే ఏమనుకుంటారంటే, ఏంటి మీ సంఘంలో అలాగా మాట్లాడుతున్నారు భాషలో అంటారండి. వాళ్ళు మారు మనసు లేరు. వాళ్ళు ఏంటి నువ్వు లోకంలో పచ్చిబూతులు తిడుతున్నావు, ఏమండి వాళ్ళు లోకంలో పచ్చిబూతులు తిడతారు. ఎందుకు అలా తిడుతున్నావు అంటే ఊరుకుంటారు వాళ్ళు. ఇంకోసారి తిట్టి చూపిస్తారు వాళ్ళు అలాగంటారంట. అందుకే వీళ్ళకి ఇచ్చిన అభిషేకాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే మంచం కింద కొంచెం కింద పెట్టినట్టుగా, ఏమండి కళ్ళు మొయ్యరు, కనిపెట్టరు. దేవుడిచ్చిన లేనోళ్ళు ఏమో లేక ఏడుస్తుంటే ఉన్నవాడు తినలేక ఏడ్చాడంట. దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరము, దేవుని కృపావరం దేవుడిస్తే, దేవా మాకిమ్మని సంవత్సరాలు బడి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు చేసేవాళ్ళు ఉంటే, ఈరోజు ఉన్నవాళ్ళేమో దానికి విలువ లేకుండా జీవిస్తున్నారు. ఎందుకు దేవుడు సంవత్సరాల తరబడి అడుగుతున్నా ఇవ్వట్లేదు? ఎందుకు ఇలాగొచ్చి అలా పొందుకుంటున్నారు? ఎందుకు దేవుని ఆత్మ ఈ రోజుని సంఘాల్లో సంవత్సరాల తరబడి అడుగుతున్నా వారికి ఇవ్వట్లేదు? ఇలాగొచ్చి అలాగ పొందుకునే వాళ్ళు ఉన్నారు. చూస్తే ఏంటంటే దానికి ఆధారం ఏంటంటే, పౌలు సౌందర్యం కలిగిన దానికి ఇంకెక్కువ సౌందర్యం అక్కర్లేదు, సౌందర్యం లేని దానికి సౌందర్యం కావాలన్నాడు. ఆ మాటలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ మేకప్ అక్కర్లేదని అర్థం అన్నమాట. ఆత్మీయ జీవితంలో బాగున్న వాళ్ళకి ఏమండి మేకప్ అక్కర్లేదని కాస్త మేకప్ అవసరమైన వాళ్ళకి మేకప్ అవసరం అని అక్కడ అర్థం. ఆత్మీయ జీవితంలో దేవునికి ఇష్టంగా ఉన్నటువంటి వాళ్ళు, దేవుని వాళ్ళ యొక్క మంచి ఆత్మీయ జీవితము, వాళ్ళ హృదయాలు దేవునికి ఇష్టమైనప్పుడు మరి ఆయన చిత్త ప్రకారము ఇచ్చేవే ఇస్తామంటాడు. కొందరికేమో ఇలాగ చేస్తామంటాడు. అందుకే ఏదేమైనా దేవుడు నీకు ఇచ్చేది కాబట్టి ఈ పొందుకున్న వాళ్ళు తప్పనిసరిగా అభిషేకంతో నింపబడితే అది మనలోకి దేవుని ఆత్మతే మనకే శక్తి. ఎంత భాగ్యం అది, అంత బలము. అందుకే నీళ్లు దేవదూత దిగినప్పుడు కోనేటిలో నీళ్లు కదిలించబడినట్లుగా పరిశుద్ధాత్ముడు ఏ సంఘములో అయితే దిగుతాడో, ఏ సంఘములో అయితే సంచరిస్తాడో, ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఏమండి బలమైనటువంటి కదిలింపులోకి వస్తారు. కదిలించబడే అనుభవం అన్నమాట. అందుకే కదిలించకపోతే ఎంతకాలం చూసినప్పుడు కూడా ఆ సంఘము అలాగే ఉంటుంది. నీళ్లు కదిలితేనే దైవిక స్వస్థత. నీళ్లు కదలపోతే ఎటువంటి స్వస్థత లేదు. సంఘాలలో కూడా అటువంటి అనుభవాల్లోకి రావాలని ఆ వాక్యం మనకు తెలియజేస్తుంది. అక్కడ గుంపులుగా పడి ఉన్నారంట. పాపం వాళ్ళకి ఎంత ఆశ. దేవదూత కదులుతుంది, నేను ముందు దిగుతానని గుంపులుగా పడి ఉన్నారంట. ఈ రోజుని ఈ ప్రపంచం అనేటువంటి మంటపాలలో, ఆసుపత్రుల్లో కానీ, గృహాల్లో కానీ కుంటివాళ్ళు, గుడ్డివారు, మోగవారు, చెమిటివారు, రకరకాలైనటువంటి రోగాలతో ఉన్నటువంటి వాళ్ళు గుంపులుగా మరి చూసినట్లయితే మనం పడి ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి.
అప్పుడు జరిగింది ఏంటంటే 5వ వాక్యంలో అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండేను. అది అసలు ఈ అధ్యాయం వీడి గురించి. ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళ గురించి రాయలేదు, కానీ 38 ఏండ్ల నుండి ఒక వ్యాధిగ్రస్తుడు, వ్యాధి గలవాడు ఒక మనుష్యుడు ఉండేను. 38 సంవత్సరాల బట్టి మంటపంలో ఉన్నాడు. 38 సంవత్సరాల బట్టి ప్రతిసారి దేవదూతలు రావడం, కోనేరు కదలడం, నీళ్లు కదలడం, ఎవడో వచ్చి దిగుతాం. ఈడు 38 సంవత్సరాలు అయిపోయిందండి. మాటలా జీవితంలో సగభాగం అయిపోయింది. ఏకంగాను జీవితంలో సగభాగం అయిపోతే అప్పుడు యేసు వాడు పడియుండుట చూచి, 38 సంవత్సరాల బట్టి వాడు పడియుండుట చూచి, వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి 38 సంవత్సరాల బట్టి ఆ స్థితిలోనే ఉన్నాడు. పడిపోయి మరి అతను లెగలేని పరిస్థితిలో పడిపోయి ఉన్నాడు, కాళ్ళు చచ్చుబడిపోయి. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే వాడిని చూసి, స్వస్థపడగ గోరుచున్నావా అని వాడిని అడిగాడు. డైరెక్ట్గా వాడి దగ్గరికి వెళ్ళి వాడి స్థితి తెలుసు. అక్కడున్న వాళ్ళందరిలోనూ వాడి స్థితిని ప్రభు చూశాడు. 38 సంవత్సరాల బట్టి అలాగే ఉన్నాడు కాబట్టి ఏమైనా వాడిని బాగు చేయాలనుకుని ప్రభువారు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. ప్రభు అడిగాడు. చాలామంది ప్రభుని నన్ను స్వస్థపరచు ప్రభు అని అడిగారు, కానీ వీణ్ణి మాత్రం యేసయ్య నువ్వు స్వస్థపడగోరుచున్నావా అడిగాడు. ఎంత గొప్ప సంగతి! చాలామందిని ప్రభువుని అడిగారు, కానీ ఇప్పుడు ప్రభు ఈయన అడిగారు. అడిగితే వాడంటున్నాడు ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు ఎవ్వడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. వాడికి ఎంతసేపు కోనేటి మీద నీళ్లు కదిలించబడతాయని చూస్తున్నాడు, కానీ వచ్చిన యేసు ప్రభు మీద ఏమాత్రం కూడా అతనికి విశ్వాసం లేదు. అంటే 38 సంవత్సరాలు కూడా ఆ రోగులతోనే కలిసి ఉన్నాడు. వీడు 38 సంవత్సరాలు కూడా ఆ మంటపంలో నుంచి పడి ఉన్నాడు. ఏమండి, ప్రభుని దేవుని గురించి తెలుసుకోవలసిన పరిస్థితి లేకుండా ఏదో ఒక ఆచారం, ఏదో ఒక సూచక్రియ జరుగుద్ది, ఏదో ఒక ఆచారంలో ఆ ఆచారాన్ని బట్టి మనం ఆచరించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజుని ఎంతమంది లేరు? ఆ 38 ఏళ్ల నుంచి ఉన్నవాడు ఎలాగైతే కోనేటి మీద మనసు పెట్టుకుని ఉన్నాడో, దేవదూత మీద కోనేటి మీద మనసు పెట్టుకున్నాడో, ఈరోజుని దేవుని మీద మనసు లేకుండా ఎన్నో విధాలుగా రంగురాళ్ళ మీద, నల్లతాళ్ళు మీద, ఎర్రతాళ్ళ మీద, ఏమండి తాయిత్తుల మీద, రక్షరేకుల మీద, ఇత్తడి రేకుల మీద, తల వెంట్రుకల మీద, రకరకాలుగా ఎన్నో విధాలైనటువంటి వాటి మీద మనసు పెట్టుకుని జీవించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతమంది లేరు? పుట్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, అవయవ నిర్మాణం చేసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. భూమి మీద మనిషి ఎంతకాలం ఉండాలో, ఎంతకాలం ఏ కాలములో ఏం చేయాలో నిర్ణయించిన కాలగతులు ఆయన వశ్యంలో ఉన్నవి నిర్ణయించిన దేవుడు ఉన్నాడనే దేవుని వైపు చూడడం మానేసి కోనేటి వైపుగా కదిలే దేవదూత వస్తుందని ఎదురు చూసేటువంటి వాళ్ళు, ఆచారాల వైపు చూసే ప్రజలు ఈ రోజుని ప్రపంచంలో ఎంతమంది లేరు? ఏదైనా వస్తే ఏమండి రేకులు కట్టించుకోవడానికి, తల వెంట్రుకలు కట్టించుకోవడానికి, ఏవేవో నిమ్మకాయలు మంత్రించుకోవడానికి రకరకాలైనటువంటి పద్ధతుల్లోంచి వెళ్తారు. కానీ నిన్ను పుట్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే యేసు ప్రభువారని ప్రభువాని నువ్వు మోకరించి ప్రభుతో మాట్లాడితే తండ్రి అని పిలిస్తే తనయుడా అనేటువంటి దేవుడు ఆయన ఉన్నాడనే సంగతి ప్రపంచానికి తెలియకపోవడం చాలా ఆశ్చర్యమైన విషయం అన్నమాట. అందుకే వాడు అంటున్నాడు, నాకంటే మరొకడు ముందు వచ్చేస్తున్నాడు అంటున్నాడు. ఈయన రోజు తీసుకొచ్చి
అక్కడ ఇంటికి తీసుకెళ్ళి స్నానం చేయించి తీసుకొచ్చి ఇంటికాడ మండపంలో కూర్చోబెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ నేను నాకంటే మరొకడు ముందు వచ్చేస్తున్నాడు, నేను దిగలేకపోతున్నాను అన్నాడు. 38 సంవత్సరాలు బట్టి అదే పరిస్థితి. అందుకు ఆ మాట ఎప్పుడైతే అన్నాడు, యేసు నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడువమని వానితో చెప్పగా, అబ్బా, నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడవమని చెప్పేసి అన్నాడు. 38 సంవత్సరాల బట్టి పడి ఉన్నవాడిని నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడువు. ఏమండి, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ఇటువంటి కార్యాలు చేసిన వాళ్ళు ఉన్నారంటే ఏమండి దాఖలు లేవు. ఏమండి, సినిమాల్లో మహిమలు, సీరియల్లో మహిమలు చూపించి అవి కాదు, ఒరిజినల్గా బయట జరిగినటువంటి సంగతి. నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడమ్మన్నాడు. అసలు అది లెగడం ఒకటో గొప్ప సంగతి. 38 సంవత్సరాలను బట్టి కాళ్ళు చచ్చిపడిపోయి ఉన్నాయి. ఎక్కడికక్కడ నరాలు కూడా షెట్ అయిపోయి ఆడి కాళ్ళు సత్తు వచ్చేసి దిగ్గున నిలబడిపోయాడండి. నిజంగా ఎంత గొప్ప సంగతి. నిలబడిపోయిన తర్వాత రెండోది, నీ పరిపెత్తుకోమన్నాడు యేసు ప్రభు వారు. ఇప్పుడు వాడు ఉట్టిగా నడవడం గొప్ప సంగతి కాదు. ఈరోజు క్రైస్తవ బోధకులు చూస్తే వాళ్ళు నడిపిస్తారు, అటు ట్రిప్ ఇటో ట్రిప్ వేస్తాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలే, కర్రలు ఉండవలసిందే. స్టేజీ మీద నడిపించేస్తారు ఉద్రేకంతో. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కర్రలు ఉండవలసిందే. యేసు ప్రభు ఒకడికి స్వస్థత ఇస్తే పరిపూర్ణమైన స్వస్థత ఇస్తాడు. కానీ ఏమంటే కొద్ది కొద్దిగా కాదు, పరిపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైనటువంటి స్వస్థతను ప్రభువారు ఇస్తాడు. అందుకే పరిపెత్తుకోమన్నాడు. ఎందుకంటే 38 సంవత్సరాలు ఈ పరుపు ఈయన మోసింది. ఇప్పుడు ఈడేం చేయాలంటే ఈ పరుపుని ఈడు నెత్తి మీద ఎత్తుకోవాలి. విచిత్రమైనటువంటి విషయం, ప్రభు మాట్లాడినటువంటి మర్మగర్భితమైన మాటల్లో ఏ 38 సంవత్సరాలు ఏ పరుపు మీద అయితే వాడు ఉన్నాడో, ఇప్పుడు వాడు దిగ్గున నిలబడి ఆ పరుపుని నెత్తి మీద ఎట్టుకుని నడమ్మన్నాడు యేసు ప్రభు వారు. ఆ పరుపుని నెత్తి మీద 38 సంవత్సరాలు నన్ను మోసింది, ఇప్పుడు నేను మోస్తున్నాను ఈ పరుపుని. అరే, ఈడు 38 సంవత్సరాలు పరుపోడు కదా, పరుపు మీద ఉన్నవాడు కదా. చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం, జనం గుంపులు కింద వచ్చేసారండి. వస్తే అక్కడ జరిగినటువంటిది ఏంటంటే, చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపునెత్తుకుని నడిచాను. పరిపెత్తుకుని నడుస్తున్నాడు. ఆ దినము విశ్రాంతి దినము గనక యూదులు, ఇది విశ్రాంతి దినము కాదా, నువ్వు పరిపెత్తుకున్న తగదే అని స్వస్థత నుండి వానితో చెప్పిరే. ఏమండి, అద్భుతమైన కార్యం జరిగింది. 38 సంవత్సరాల బట్టి వాడు స్వస్థత లేకుండా పడి ఉన్నటువంటి వాడిని యేసు ప్రభు వారు వెళ్ళి వాడిని స్వస్థపరిచాడు. వాడు పరిపెత్తుకు నడుస్తుంటే యూదులందరూ చూశారు, సమాజం అందరూ చూశారు. ఆశ్చర్యం, అద్భుతం. ఏంట్రా, ఈడు 38 సంవత్సరాలు బట్టి మండపం దగ్గర పడి ఉన్నటువంటి వాడు ఈ రోజుని ఈడు పరిపెత్తుకుని నడుస్తున్నాడు ఏంట్రా, అద్భుతం ఎవరు చేశారు, ఈ అద్భుతం ఏంటి అని వాళ్ళు ఏ కోసాను కూడా లేదు వాళ్ళకి. అది విశ్రాంతి దినము కదా, నువ్వు నీ పరిపెత్తుకుని తగదే. రేయ్ కుంటుడా, 38 సంవత్సరాలు బట్టి ఈరోజు నడుస్తుంటే నువ్వు పరిపెత్తుకోవడం, ఈ రోజుని విశ్రాంతి దినమందు నువ్వు పరిపెత్తుకుంటావేంట్రా, విశ్రాంతి దినమందు నువ్వు పరిపెత్తుకుంటావేంట్రా. చూసారా, వాడు స్వస్థత నొందినందుకు, వాడు నడుస్తున్నందుకు, వాడు పరిపెత్తుకున్నందుకు, వాడు బాగుపడినందుకు సమాజం సంతోషించలేదండి. విశ్రాంతి దినం, విశ్రాంతి దినం ఆచారం. ఏమండి, యేసు ప్రభుని ఎన్నోసార్లు శాస్త్రులు పరిచయాలు అడిగినప్పుడు వాళ్ళు అదే అన్నాడు, విశ్రాంతి దినము కదా అని చెప్పేసి మీ గాడిద గుంటలో పడితే
విశ్రాంతి దినము కాదని మీ ఎద్దు గుంటలో పడితే మీరు దాన్ని తీయరా అన్నాడు. తీరా? మరి గాడిద కంటే ఎద్దుల కంటే మనుషుడు శ్రేష్టమైన వాడు కాదా? మీరు విశ్రాంతి దినం మీ గాడిద గుంటలో గోతులో పడిపోతే తీస్తారు బయటికి, మీ ఎద్దు గోతులో పడిపోతే బయటికి తీస్తారు. మరి ఎద్దు కంటే గాడిద కంటే శ్రేష్టమైన మనిషిని నేను బాగు చేస్తే మీకెందుకు ఆ స్వార్థం అన్నాడు యేసు ప్రభు. ఈరోజు మానవుడు తనకు ఉపయోగకరమైనటువంటి పరిస్థితులు వస్తే తను చేసుకుంటాడు, లేకపోతే మరొక విధంగా ప్రవర్తించాడు. ఈరోజు విశ్రాంతి దినము కదా, పరిపెత్తుకున్నావేంటి? ఏమండి, వాడిని నిలయేశారని నిజంగా అనుకున్నాం. అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకు నడవమని నాతో చెప్పాను. నన్ను బాగు చేసిన ఆయన ఉన్నాడు చూసావా, స్వస్థపరిచాడు. ఆయన నన్ను పరిపెత్తుకుని నడవమని చెప్పాడు అన్ను. వారు పరిపెత్తుకుని నడవమని నాతో చెప్పిన వాడెవడని వాడిని అడిగిరి. ఇప్పుడు ఏమన్నారంటే ఈయన వదిలేశారు. సరే నిన్ను ఎవడు పరిపెత్తుకోమన్నాడు నిన్ను? అసలు వీడికి కాళ్ళు వచ్చినాయి అనేటువంటి ఎవరికి ఆలోచన లేదు. వీడు 38 సంవత్సరాలు బట్టి మంటపం దగ్గర పడి ఉన్నాడు మన ఊళ్ళో. ఈడంత దరిద్రం అనిపించిన పరిస్థితి తెలుసు అని ఎవడో అసలు ఆ మాట ఆలోచించట్లేదు. విశ్రాంతి దినమందు నువ్వు పరిపెంది ఎత్తుకున్నావు, సరే ఎత్తుకున్నావాడో ఉన్నావు, నిన్ను ఎత్తుకోమన్నావాడు ఎవడో చెప్పమంటున్నారు. ఏమండి, ఈరోజు ఇదే పరిస్థితులు. నేను రక్షించబడినటువంటి ప్రారంభ దినాల్లో రక్షించబడి మౌనంగా కూర్చుంటే మూలని బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా ఒక మూలనే పడి ఉంటే గొడవలేదు. రక్షించబడి బాప్తిసం పొంది ప్రార్థన చేసుకుంటా బైబిల్ చదువుకుంటా ఒక మూలన పడి ఉంటే మన జోలికి ఎవడూ రాడు, సాతాను రాడు, మనుషులు రారు. కానీ నా జీవితంలో అలా జరగలేదు. దేవుడు నన్ను దర్శించిన తర్వాత, ఏమండి, దేవుడు నన్ను దర్శించిన తర్వాత, నా హృదయాన్ని తెరిచిన తర్వాత, ఈ సమస్త వ్యసనాల మీద జయం పొందడానికి దేవుడు నన్ను బలపరుచుకుంటా వాక్యం చదువుతా దేవుని సన్నిధికి వాక్యం వింటా ఉంటే నాలో బలముగా దేవుని ఆత్మ, నేను దేవుని సేవ చేయాలి, నేను సువార్త చెప్పాలి, నేను మందిరం కట్టాలి, నేను సంఘం కట్టాలి, నేను బాప్తిసాలు ఇవ్వాలి, నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి, నేను దేవుని సేవ చేయాలనేటువంటి ప్రారంభ దినాల్లోనే పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించేది. ఏమంటే మామూలుగా బాప్తిసం పొందేసి బైబిల్ చదువుకుంటూ మూల కూర్చుంటే మన జోలికి ఎవడో రాడు, భక్తి చేసుకుంటా ఉంటే ఎవడో రాడు. ఏమండి, అలాగా దేవుని ఆత్మ ప్రేరేపించబడి, ఏమండి, మరి ఎటువంటి పరిస్థితులు కూడా తల వంచకుండా ఇక్కడ ఈ గ్రామంలో దేవుని సేవ ప్రారంభించినప్పుడు గ్రామాల్లో సంచలనం, డిపార్ట్మెంట్లో సంచలనం, నామకార్థ క్రైస్తవులు గుండెల్లో బాంబులు పేలినాయి. మొదట్లోనేమో తాగుబోతోడు మారిపోయాడు అని చెప్పేసి మెచ్చుకున్నారు. ఆ తర్వాత సేవ చేయడం మొదలెడితే సంఘాలను ఎడగొట్టేవాడు వచ్చాడు. చూసావా, వీడు కుంటోడరా నడుస్తున్నాడు అని లేదు. విశ్రాంతి దినమందు నిన్ను పరిపెత్తుకోమన్నవాడు ఎవడం, అసలు నువ్వు పరిపెత్తుకోవడం పొరపాటు, నేను ఎత్తుకోమన్నవాడు ఎవడం. ఈ రోజుని ప్రియులారా, నిజానికి చూస్తే నేను ఏ సంఘాలని విడగొట్టలేదు, కానీ నా సంఘంలో ఉన్న వాళ్ళే ఈ రోజుని అనేకమైన మినిస్ట్రీల్లో అనేకమైన సంఘాల్లో ఉన్నారు. ఎందుకంటే నిలబడి ఆ సాతాను దాడికి, మనుషులు చేసిన దాడికి నిలబడలేక బెదిరిపోయి పారిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిజంగా చూసినట్లయితే ఈ గ్రామంలో ఆ మూలని ఈ మూలని ఏదో మూలని వెళ్తున్నామండి అని కాకుండా జీవం కలిగిన సంఘంలోకి బైబిల్ ఎట్టుకుని రాజవీధిలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే నిజమైన విశ్వాసులు. మనుషులకి ఎవరికి కనిపించకుండా ఆ మూలలో ఈ మూలలో ఎక్కడో దిక్కుని భజన చేసుకుంటున్నామని కాదు, జీవం కలిగిన సంఘానికి రావాలంటే రాజవీధిలోంచి రావాలి. బైబిల్ పట్టుకుని, తెల్ల బట్టలు కట్టుకుని బైబిల్ పట్టుకుని వస్తే అప్పుడు నువ్వు విశ్వాస వీరుడు అనేటువంటి స్థితి నీకు కనిపిస్తూ ఉంటుంది.
అందుకే మనం దేవుని ఆత్మల రక్షణార్థమై ఎప్పుడైతే ప్రారంభించామో మన మీద దాడి మొదలవుద్ది. నువ్వు బాప్తిసం పొంది బైబిల్ చదువుకునేది మూలపడి ఉంటే నీ గురించి ఎవ్వడు పట్టించుకోడు. ఆత్మల రక్షణార్థమై మనం సేవ ప్రారంభించామంటే మన మీద దాడి ప్రారంభించబడుద్ది. ఈ దాడిలో దేవుడు మనల్ని ఎన్నడూ సిగ్గుపరచడు, మనల్ని ఓడిపోనివ్వడు. కృంగిపోయిన సమయంలో లేవనెత్తుతూ ఉంటాడు. అందుకే ఇప్పుడు నీ పరిపెత్తుకున్నావని నడమ్మని చెప్పిన వాడు ఎవడో అని చెప్పాను. ఆయన ఎవడో స్వస్థత పొందిన వాడిని తెలియలేదు. ఆ చోటు గుంపులు గుంపులుగా ఉండి యేసు తప్పించుకుని పోయాను. ఇలాంటి జనం అంతా వచ్చేసారు, జనం పబ్లిక్ అంతా వచ్చేసారు. ఇంట్లో 38 సంవత్సరాలు దేవదూత దిగలేదు, నీళ్లు కదలలేదు. ఎలా వచ్చేసి నీ కాళ్ళు వీడికి, ఎలా వచ్చేసి నీ కాళ్ళు అని అక్కడ పెద్ద సంచలనం అయిపోయింది. జనం వచ్చేసారు. జనాన్ని చూసి యేసుప్రభు వారు మెల్లింగా తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఆయన తప్పించుకుని వెళ్ళిపోయేవాడు అన్నమాట. నిజంగా కొన్ని సందర్భాల్లో మనం కూడా తప్పించుకునేటువంటి జ్ఞానం కావాలి. దావీదుని సౌలు అన్నాడు, అయ్యా మీ అల్లుడు గారు మీ కూతురు ఇంటికాడ ఉన్నాడండి అన్నాడు. సరే వెళ్ళారు. ఏంటంటే ఆయనకి జ్వరం బాగోలేదు అన్నాడు. లేదు వాడు మంచం తోటి తీసుకురండి పొడి చంపేతాను అన్నాడు. ఈ లోపల ఏం చేసింది కూతురు, దావీదుని తప్పించేసి అక్కడ బొమ్మ పెట్టి తలకాడ గొర్రె బొచ్చి పెట్టి దుప్పటి కప్పేసింది. ఏమండి తీసుకెళ్ళారు, తీరా బొమ్మ తప్పించింది. అడిగాడు, ఎందుకు ఇలా చేసావు కూతురుని అడిగాడు. నీవు నా కూతురు అయ్యుండి వాడిని నా శత్రువుని ఎందుకు తప్పించేసావు అన్నాడు. దురాత్మ ఈడు. అల్లుడిని చంపితే కూతురు ఏమవుద్ది? ఎదురాలవుద్ది. నా కూతురు ఎదరాలవుద్ది అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా అల్లుడిని అంటే ఈ దురాత్మ ఉంది కాబట్టి ఇక ఆడు ఈడు అని ఉండదు, దురాత్మ ఉన్నటువంటి వాడికి. అప్పుడు అందే, నాన్న నిన్ను ఎందుకు చంపాలి అన్నాడు. నన్ను చంపేతాన్నాడు, అందుకే నేను పంపించేశాను అంది. పౌలు గారు కూడా ఒక సందర్భంలో అరేతా రాజు దమస్కు పట్టణాన్ని అంతా కూడా బందోబస్తు చేశాడు, కర్ఫ్యూ పెట్టాడు. తప్పించుకోవడానికి వీలు లేకుండా మొత్తం బందోబస్తు చేశాడు. శిష్యులు కోటకి మీద నుంచి గంపలో పెట్టి గంపలో నుంచి తాడుతో మెల్లింగా కోట గోడ పక్కమ్మడి దింపేశారు. అరేతారాజు దమస్కుల పట్టణాన్ని భద్రం చేసినప్పుడు అంటాడు పౌలు గారు, తప్పించుకున్నారు శిష్యులు, వారు తప్పించుకుని వెళ్ళిపోయేవారు. మనం కూడా యేసు ప్రభు కూడా చాలాసార్లు తప్పించుకుని వెళ్ళిపోయి, ఎందుకు తప్పించుకోకపోతే శిలువ కార్యక్రమం జరగదు. అందుకే చూసినట్లయితే తప్పించుకుని వెళ్ళిపోయాడు. జనం అక్కడ అయిపోయింది. సరే అయిపోయింది, కొన్ని రోజులు అయిపోయింది. అది యేసు ప్రభు వారు దేవాలయంలో వాక్యం చెప్తున్నాడు, ప్రజలందరూ వచ్చారు. యేసు ప్రభు వారు దేవాలయంలో ఇప్పుడు ఎంతకీ ఈయన స్వస్థపరిచినోడు ఎవడో వాళ్ళకి తెలియలేదు. ఎవరికి? యూదులకి. తెలిస్తే పట్టుకుంటారు. స్వస్థపడ్డవాడు కూడా తెలియలేదు యేసు ప్రభు అనే సంగతి. వీడు గుర్తుపట్టలేకపోయాడు. వీడికి ఎక్కలేని సంతోషం. జనం వచ్చేసారు, ఈయన తప్పుకున్నాడు. ఈయన యూదులకి ఇప్పుడు కొన్ని రోజులు అయిపోయింది. దేవాలయంలో ప్రార్థన జరుగుతుంటే జరిగింది ఏంటంటే, వీడు స్వస్థత వచ్చింది కదా 38 సంవత్సరాలు బట్టి స్వస్థత వస్తే వీడు ఎలాగ ఉండాలి? అద్భుతమైన సాక్ష్యం, ఆ ఊరిలో సాక్ష్యం కలిగి ఉండాలి. అసలు వాడిని చూస్తేనే సాక్ష్యం. అటువంటిది వీడు దేవాలయంలో యేసు ప్రభు వారు మీటింగ్ పెడితే, ఒకవేళ నేను అనుకుంటాను వీడెక్కడో చివరిని కూర్చుంటే వాళ్ళు అనుంటారు, ఎరా నీకు కాళ్ళు వచ్చేసినాయి కదా 38 సంవత్సరాలు బట్టి చచ్చిపడిపోయి ఉన్నవాడు, మరి ప్రార్థనకి వెళ్ళవేంట్రా అని చెప్పేసి అనుంటారు. సరే వీడు మొత్తం మీద ఎలాగైతే అనుకుండా వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశాడంట, 14వ వచనంలో, యేసు దేవాలయములో వానిని చూచి, అది వాడికి మాత్రం తెలియదు ఈయనే నన్ను స్వస్థపరిచాడనే సంగతి. యేసు వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇంకనూ పాపము చెయ్యకము అని చెప్పగా,
దగ్గరికి వెళ్ళి అన్నాడు, నువ్వు స్వస్థపరచబడ్డావు, మరి ఎక్కువ కీడు నీకు రాకున్నట్లు ఇంకా పాపం చేయమకు. రోజుని పాపం చేస్తే అనేవాళ్ళు ఉన్నారు. పాపం చేస్తే ఒకసారి స్వస్థత వచ్చిన తర్వాత మళ్ళీ పాపం చేస్తేనంట ఎక్కువ కీడు జరుగుద్దంట. నిజంగా ఎక్కువ కీడు జరుగుద్దంట. ఒక ఆయన ఇలాగే చాలా బాధపడిపోతున్నాడు. సంఘమంతా ప్రార్థనలు చేశారు. అతనికి ఆపరేషన్లు కూడా చేశారు కడుపుకి. సంఘమంతా ప్రార్థనలు చేశారు. మొత్తం మీద చచ్చిపోయేవాడు ఏం చేశాడంటే బ్రతికాడండి. చచ్చిపోయేవాడు బ్రతికాడు. బ్రతికితే ఇది చక్కని ఆరోగ్యం వచ్చేసింది. చక్కని ఆరోగ్యం వచ్చేసి ఇప్పుడులాగా మనిషి అయిపోయాడు. అయిపోతే ఏం చేసి తెలిసా, భార్యని కొట్టేసి భార్యని వదిలేసి ఇంకొక అమ్మాయిని తీసుకున్నాడు. చూసా, ఇప్పుడు స్వస్థత పొందావు, నువ్వు పాపం చేసినట్లయితే అధికమైన కీడు నీకు వస్తుంది అన్నాడు. సంఘం ఉపవాసాలుండి ప్రార్థన చేస్తే యేసు ప్రభువు స్వస్థపరిచాడు, బాగు చేశాడు. ఇది ఎప్పుడు మనిషి అయిపోయాడు, భార్యను కొట్టేశాడు, వదిలేశాడు, ఇంకొక అమ్మాయిని తీసుకున్నాడు. ఏంటి పరిస్థితి? సంఘం ఏం చేయాలి? సేవకుడు ఏం చేయాలి? దేవుడు ఏమైపోవాలి? ఈ రోజుల్లో ఇటువంటి వాళ్ళు చాలామందిని మనం చూస్తాం. తర్వాత జరిగింది ఏం తెలుసా? మళ్ళీ పాత జబ్బు తిరగేసి అతను భూమి మీద లేకుండానే చచ్చిపోయాడు. రక్షణ పొందలేదు. రక్షణ పొందకుండా చచ్చిపోయాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు, నరకానికి. ప్రభువు అంటున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు స్వస్థత పొందావు, మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇక పాపం చేయమని చెప్పగా వాడు వెళ్ళి, ఏమంటే ఎక్కువ కీడు నీకు కలుగుద్ది, ఇక పాపం చేయమోకు అని చెప్పాడు వాడికి. ఏమంటే వాడు వెళ్ళి అన్నాడు, నన్ను స్వస్థపరిచింది ఇదిగో ఆ యేసు అని చెప్పేశాడండి. చూసారా? అసలు ఏమన్నా కాస్తంత ఇంగిత జ్ఞానం ఉందాడికి. ఆయన ఎదుగుతున్నారు కదా, నన్నే బంధించారు, స్వస్థపరిచినుడు ఎవడో చెప్పు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చెప్పకూడదు ఈ మాట వీళ్ళకి చెప్తే ఆయన్ని నిలదీస్తారు అని చెప్పేసి అనేటువంటి ఆలోచన వీడికి లేదు. వెళ్ళి ఏమండి స్వస్థత వచ్చిన గుణం మారదు. ఏమండి మన వాళ్ళు అంటారు, గుండు కొట్టినా గుణం మారుతుందా అని. ఏమండి గుండు నున్నగా అవుతుంది. మరియం తిరునాళ్ళకి వెళ్ళి నాగపట్నానికి వెళ్ళి మనం గుండ్లు కొట్టించుకోవచ్చు చక్కగాను. గుండు నున్నగా అవుతుంది కానీ మరి తలబోడి అయినా తలంపులు బోడి అవునా అనేవారు ఇదివరకు. తల బోడి అయినా తలంపులు బోడి అవునా? తలంపులు ఏం బోడి అవ్వవు, తలంపులు మామూలుగానే ఉంటాయి, పాప తలంపులు. గుండు కొట్టినా గుణం మారునా అని గుండు కొట్టినంత మాత్రం గుణం మారదంట. వీడు స్వస్థత పొందినప్పుడు కూడా వెళ్ళి చెప్పేశాడండి, ఎదుగో ఆయనే నన్ను స్వస్థపరిచిన వాడని యేసు అని యూదులు చెప్పు. ఈ కార్యములు విశ్రాంతి దినమందు చేసినందున యూదులు యేసుని హింసించిరి. అబ్బా, చూసారా? యేసు ప్రభుని హింసించారంట. నువ్వెందుకు వాడిని విశ్రాంతి దినమందు స్వస్థపరిచావు? ఆశ్చర్యపోవలసింది పోయి, సంతోషించవలసింది పోయి, ఈయన దేవుని కుమారుడు, దేవాది దేవుడు కాబట్టి ఇటువంటి అద్భుతం జరిగింది అని ఆయన్ని మహిమపరచవలసింది పోయింది. వీడిని సాక్షిగా పెట్టవలసింది పోయి యేసుని విశ్రాంతి దినమందు కార్యం చేసి హింసించారంట. ఈ రోజుని మనం ప్రార్థన చేసినంత మాత్రాన మన ద్వారా జరిగేటువంటి మేలులు ప్రపంచానికి కంటికి కనిపించవు, చెవికి అర్థం కావు. ఈ రోజుని మనం ప్రార్థనలు చేసి మనం పరిశుద్ధంగా జీవించినంత మాత్రాన, ప్రసంగాలు చేసి సత్యాన్ని చెప్పినంత మాత్రాన ఏమండి మనకెవరు దండలేసి సాలువలు ఇచ్చి సప్పిట్లు కొట్టి వాళ్ళను హింసించేవాళ్ళు, విమర్శించే వాళ్ళే ఉంటారు. మనకు అదే కావాలి. హింసించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు. నిజంగా మనల్ని విమర్శించకపోతే మన సేవ సరైంది కాదని లెక్క అన్నమాట. అసలు మనల్ని ఎవరు ఏమంటలేదంటే, ఏమండి కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. కాయలు లేకపోతే రాయి ఎవడేస్తాడు? కాయ ఉంటేనే రాయి వేస్తాడు. మనలో ఫలం ఏదైనా ఉంటేనే
అందుకే యేసుని హింసించిరి, మేలు చేసి కీడు అనుభవించాలన్నాడు యేసయ్య. మనం మేలు చేసి కీడు అనుభవించాలి. మనం ఈరోజు అనేకమైన మేళ్ళు చేస్తున్నాం. మేలు చేసి మనం ఏమనిపిస్తున్నామంటే కీడు అనుభవిస్తున్నాం. క్రైస్తవుడు అంటే మేలు చేయాలి, కీడు అనుభవించాలి, ఇంకంతే ఆయన చెప్పిన మాట అది. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఎందుకు ఈ సిద్ధాంతాన్ని ఎవడు సహించగలడు? ఈ మాటలు ఎక్కడ వింటాం? ఇది కఠినమైన మాటలు. మేలు చేసి కీడు అనుభవించడం ఏంటండి? ఇతరులకి మేలు చేసి మనం కీడు అనుభవించాలంట. ఇది సహించుకోలేము. ఇది కఠినమైన మాటలు. వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోతారా అన్నాడు 12 మంది శిష్యుల్ని. మేము వెళ్ళాం, నిత్య జీవం కలిగిన మాటలు నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తామన్నాడు పేతురు. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు, ఉండేవాళ్ళు ఉంటారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మేలు చేసి కూడా కీడు అనుభవించినట్లుగా హింసించబడ్డారు ఈ లోకంలో నాయన. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ లైవ్ ద్వారా వీక్షించిన బిడ్డలకు నీ కృపను తోడుగా ఉంచమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.